श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। वन्दे श्रीराधिकां देवीं बृन्दारण्यविहारिणीं यस्याः कृपां विना कोऽपि न कृष्णं ज्ञातुमर्हति। पुञ्जीभूतं प्रेम गोपाङ्गनानां मूर्तिभूतं भागधेयं यदूनाम् एकीभूतं गुप्तवित्तं श्रुतीनां श्यामीभूतं ब्रह्म मे सन्निधत्ताम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचणं कृष्णं वन्दे जगद्गुरुं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकैवल्यपदम्बु చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు
ఉర్విన్ సద్విజశ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం వందే గురుమనంతార్యం వేదమార్గప్రవర్తకం ఆయుర్వేదస్య పారజ్ఞం సర్వలోకహితైషిణం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఇప్పుడు వచనం 328 అని విదురాదుల వృత్తాంతం పంతయు ధర్మనందనకు రింగించి తుంబురు సహితుండైన నారదుండు స్వర్గమునకు నిర్గమించిన వెనుక ధర్మజుండు భీముని జూచి ఇట్లనియే. ఇటు ధృతరాష్ట్ర గాంధారీ విదురుల వృత్తాంతము ధర్మరాజుకు తెలిపి తుంబురునితో కలిసి నారదుడు స్వర్గమునకు వెడలిపోయాను. అప్పుడు ధర్మజుడు భీమును చూచి ఇట్లనేను, ఈ విధముగా గాంధారీ ధృతరాష్ట్రుల విదుర వృత్తాంతం ధర్మజునికి చెప్పి తుంబురుతో నారదుడు వెడలిపోయాను. వెంటనే ధర్మరాజు భీమునితో ఇట్లని. నారదుడు తుంబుడితో కలిసి వచ్చాడు. మళ్ళీ ధర్మరాజుకి ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన వచ్చిన పని అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాడంటే స్వర్గానికి వెళ్ళిపోయాడు. నారదుడికి స్వర్గం వెళ్ళడం అంటే వేరే ఒక లోకం అంటే వేరే ఎక్కడ ఉంది. అక్కడికి మళ్ళీ ఈయన కూడా ట్రావెల్ చేసి ఏం లేదు. ఆయన ఉండేటువంటి లోకం ఎప్పుడు సువర్గం. స్వర్గం అంటే అది అర్థం. మనకి నరకం, స్వర్గం ఇవన్నీ మనం పదాలు వాడుతూ ఉంటాం. అంటే ఏమిటో మనకు తెలియదు. అంటే తెలిస్తే కొంచెం తెలుస్తుందని పూర్తిగా అసలు దానికి అదంటే ఏమిటి, స్వర్గానికి వెళ్ళారు లేదా నరకానికి వెళ్ళారు అని సహజంగా సామాన్యంగా వాడుతూ ఉంటాం. స్వర్గము అంటే సువర్గము. మనకి భూర్ భువః సువః అని 3 రోజు మనం ఉచ్చరిస్తూ ఉంటాం. భూలోకం, భూవర్లోకం, మూడోది సువర్లోకం. ఈ సువర్లోకం అనేటువంటిది వెలుగులు ప్రకాశానికి సంబంధించినటువంటి లోకం. మొట్టమొదటిది భూ అనేటువంటి ద్రవ్యమయమైనటువంటిది, వసులోకం లేక ద్రవ్యమయమైనటువంటి లోకం. అంటే మనం ఉన్నటువంటి ప్లేన్ అన్నమాట. అంటే మనం అంటే మన శరీరం ఆ లోకంలో ఉంటుంది. ఆత్మ అనేటువంటిది ద్రవ్యం కాదు కాబట్టి ఏదైతే ద్రవ్యమైనటువంటిది ఉంటుందో అది భూలోకంలో ఉంటుంది. తర్వాత భువర్లోకం. ఆ భువర్లోకాన్ని రుద్రలోకము అంటారు. అది శక్తిమయమైనటువంటి లోకం. ఆ పైన ఉన్నటువంటి సువర్లోకం ప్రజ్ఞామయమైనటువంటిది, అది వెలుగుల లోకం అన్నమాట. ఇంకా పైన మహాజన తప సత్యం అని ఆ సత్యలోకం అనేటువంటిది బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ ఉండేటువంటి లోకం. అంటే ఆ ఉండేటువంటి లోకం అంటే అది ఎక్కడ ఆకాశంలో పైన ఆ పైన ఆ పైన ఆ పైన అనుకుంటాం. అదేం కాదు, అంతటా నిండే ఉంటాయి ఇవి. మన ప్రజ్ఞ ఈ లోకంలో ఉంటుంది, ఆ ప్రజ్ఞ ఆ లోకంలో ఉంటుంది. అలా ప్రజ్ఞ ఆ ప్లేన్లో ఉంటుంది. అన్ని ప్లేన్స్ కంటిన్యూస్గా ఉంటాయి, సైమల్టేనియస్గా ఉంటాయి పైగాను. అంతేగాని మనం అనుకున్నట్టుగా ఒక పెద్ద ఇది కట్టేది వేరే అలా అలా అనుకుంటాం మనం. అవేం కావు. అంటే భూలోకం అంటే భూగోళం అనుకుంటాం మనం. భూలోకం, భూగోళం ఇది కూడా తేడా ఉంది. ప్రతి చోట కూడా లోకంబులు, లోకస్థులు, లోకేశులు అని 3 డివిజన్స్ ఉంటాయి. లోకం అంటే ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్.
అంటే మన ప్రజ్ఞ ఏ ప్లేన్లో ఉంటుందో దాన్ని లోకం అంటారు. అది లోకంబులు. లోకస్థులు అంటే అందులో ఉండే జీవులు. మనం భూలోకం అన్నాం. భూలోకము భూగోళం ఒకటి కాదు. ఇది తెలియకపోతే మాలోకంలో ఉంటుంది. భూలోకము భూగోళము. భూగోళం అనేటువంటిది ఫిజికల్ మ్యాటర్ ఆఫ్ ఎర్త్. దాంతో మన శరీరాలు చేయబడి ఉన్నాయి. అందుకని జీవులందరూ దాంట్లో ఉంటారు. అందుకని లోకంబులు, లోకస్థులు. ఇది కాకుండా లోకేశులు అంటే భూదేవి అంటాం మనం. భూదేవి అంటే ఈ భూ అనేటువంటి లోకానికి దానికి కూడా అధిదైవమైనటువంటి శక్తి. ఆమెను మనం భూదేవి అంటాం. అలాగే చంద్రుడికి, అలాగే గ్రహాలకి, అలాగే సూర్యుడికి, అన్నిటికీ కూడా ఈ మూడు, అన్నిట్లోనూ ఈ మూడు ఉంటాయి. లోకంబులు, లోకస్థులు, లోకేశులు. ఈ లోకస్థులు అంటే ఆ లోకంలో ఉన్నటువంటి జీవులు అన్నిట్లోనూ ఉంటారు. మరి అన్నిట్లోనూ ఉంటే మన చంద్రుడిలోకి వెళ్తే ఎవరు కనబడలేదే అంటారు మన సైంటిస్టులు. ఎలా కనబడతారు? వాళ్ళు ఉండే ప్లేన్ వేరు. భూలోకం ప్లేన్ ఆఫ్ ఎర్త్, చంద్రలోకం ప్లేన్ ఆఫ్ మూన్. ఈ దానికి డిఫరెన్స్ ఉంది. ఏమిటా డిఫరెన్స్? అది ఎలా మనకు తెలుస్తుంది అంటే దాని యొక్క ప్రజ్ఞ మేల్కొని ఉన్నటువంటి స్థితిని బట్టి తెలుస్తుంది. డిగ్రీ ఆఫ్ అవేర్నెస్ అని మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకని మనం మన భౌతిక శరీరంతో చంద్రలోకంలోకి వెళ్ళి అక్కడ ఎవరు కనిపించలేదు కాబట్టి చంద్రలోకంలో ఎవరు జీవులు లేరని అనుకుంటే వాడికి తెలియదు అనమాట. వాడికి మనం మన శరీరం ఉన్నటువంటి మన శరీరం చంద్రుడి మీదకి వెళ్ళి నుంచున్నా మనం మన భూలోకంలోనే ఉన్నాం. భూమి నిర్లోకంలోనే ఉంటాం. మన ప్రజ్ఞ భూగోళం మీద ఉండకపోవచ్చు కానీ భూలోకంలోనే ఉంటాం. భూగోళం నుంచి చంద్రగోళం మీకు వెళ్ళాం, అది చేసాం ఘనకార్యం. కానీ మనం ఉన్నటువంటి ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ అది భూలోకమే. చంద్రుడి మీద మనం ఉంచున్నా, రేపు పొద్దున అంగారకుడు మీకు వెళ్ళాం, అక్కడి నుంచున్నా అదే. కాబట్టి అక్కడ జీవులు వేరే లోకంలో ఉన్నటువంటి వాడు మనకి ఎట్లా కనిపిస్తారు? అదేమిటండి అలాగే ఉండి వేరే లోకంలోకి వెళ్ళడం ఏమిటి అంటే, రోజు మనం మేలుకుని ఉన్నాం, మనం ఈ పనులన్నీ చేస్తున్నాం. నిన్న చెప్పుకున్నాం కదా నిన్న మనలో. నిద్రపోయినప్పుడు మనం ఏ లోకంలో ఉంటాం అంటే ఉంటాం ఈ లోకంలోనే. ఈ లోకంలో ఎక్కడ వెళ్ళిపోతాం అని కాదు, కానీ ప్లేన్ మారుతుంది, కక్ష మారుతుంది. అందుకని అప్పుడున్నటువంటి స్థితి వేరు, ఇప్పుడున్నటువంటి స్థితి వేరు. ఆ నిద్రలో కళ్ళలో వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. అందరూ మనందరూ కళ్ళలో వస్తుంటే కళ్ళలో అందరూ కనబడుతుంటారు. కానీ వాళ్ళందరూ భౌతిక శరీరాలతోనే కనబడతారు. వీడు మనం వాళ్ళతో కలిసేమో, అది చేసాం, అక్కడికి వెళ్ళాము, ఇది చేసాం, ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. కానీ అక్కడ మాత్రం భౌతిక శరీరంలో ఇవే భౌతిక శరీరాలతో కాదుగా అందులో చేసింది. దానికి దీనికి తేడా ఉంది. అంటే ఇది కొంచెం అలవాటు లేక మనకి ఇది ఏమిటోనంటే అర్థం కాలేదంటాం. ముందే అర్థమే అవుతుంది. కొంత ఫెమిలియర్ అలవాటు కావాలి. అలవాటు కావాలంటే వాటి విషయం మాటిమాటికి ఈ భాగవతంలో, పురాణంలో వాటిలో మనం చదువుతుంటే అప్పుడు తెలుస్తుంది. అందుకని అధ్యయనం చేయాలి. అందుకని నారదుడు ఇప్పుడు స్వర్గలోకానికి వెళ్ళాటంటే ఎక్కడికో మళ్ళీ ఒక టికెట్ తీసుకుని దేంటోనో వెళ్ళాడు. అదేం కాదు, అక్కడే ఉంటాడు ఆయన. ఎక్కడుంటారు నారదు? ఇక్కడ ఉంటాడు ఆయన. అసలు మనలోనూ ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. మరి కనిపించడుగా మనకి. అంటే ఆయన ఆ లోకంలో ఉన్నాడు కాబట్టి మనకు కనిపించలేదు. అవసరమైనప్పుడు ధర్మరాజుతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. అంటే ప్లేన్ చేంజ్ చేసుకున్నాడు. అది వాళ్ళకి సాధ్యం. ఎందుకంటే అంతటా ఉన్నటువంటి అంతర్యామిత్వం పొందినటువంటి వాళ్ళకి ఏ ప్లేన్లో అవసరమైతే ఆ ప్లేన్లోకి వాళ్ళు మార్చుకోగలరు. మనకి ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఆ అవకాశం ఎందుకు లేదంటే మనం ఉండేటువంటిది మన కోసం మనం జీవిస్తున్నాం.
వాళ్ళెవళ్ళు ఋషులు కానీ దేవతలు కానీ ఇంకా ఆ పైనటువంటి నారదులు సనకసంతానాలు కానీ వాళ్ళందరూ వాళ్ళ కోసం వాళ్ళు జీవించేటువంటి స్థితి కాదు. నారదుడు ఎప్పటి నుంచి ఆ స్థితి పొందాడో మనకి మొట్టమొదటినే భాగవతంలో ఇచ్చారు. నారద పూర్వజన్మ వృత్తాంతం. పూర్వ మహాకల్పాల వాటిల్లో అప్పుడు భౌతిక శరీరంతో పుట్టినటువంటి వాడు ఆయన. పిల్లవాడుగా ఉన్నప్పుడే, అంటే అప్పటికి పూర్వం మరి ఈ భౌతికమైనటువంటి జీవితంలో భౌతికమైనటువంటి శరీరాల్లో వచ్చి మనలాగా ఏమి ఉండొచ్చు. కానీ అప్పటికే ఆయన పిల్లవాడుగా ఉన్నప్పుడు, భౌతిక శరీరంతో ఉన్నప్పుడే, తల్లితో కలిసి అక్కడ ఉన్నప్పుడే ఇవన్నీ ఉపదేశాలు పొంది, అంటే ఆ స్థితిని వెళ్ళిపోయి చివరికి నారాయణుడికి దర్శనం చేసుకునేటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. కాకపోతే అప్పుడు నారాయణుడి యొక్క దర్శనం అయిన తర్వాత కూడా ఈ స్థితిలో ఉండిపోతుంది బాగుంది అనుకోవడం వల్ల అలా నిలబడిపోలేదు. అందుకని దానికి వెయిట్ కొన్నాళ్ళు ఇప్పుడు ఈ శరీరంతో లాభం లేదన్నాడు నారాయణుడు. అప్పుడుదాకా కనబడినటువంటి ఆయన అయ్యో కనబడలేదు అంటే, నీకు కనబడాలంటే నువ్వు ఆ భౌతికమైన శరీరం అన్నటువంటి దీంట్లో ఇంకా ఉన్నావు. దీంట్లో ఈ శరీరంతో లాభమే. ఈ శరీరం విడిచేసిన తర్వాత మళ్ళా నీకు కల్పం అయిన తర్వాత అప్పుడు భాగవతమయమైనటువంటి శరీరం వస్తుంది. అంటే ఏమిటంటే ఇప్పుడు నారదుల వారు ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నటువంటి శరీరాలన్నీ కూడా భాగవతమయమైన శరీరాలు. మనలాంటి ప్రకృతికి లొంగినటువంటి ప్రాకృతమైనటువంటి భౌతిక శరీరాలు కావు. అందుకని వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ అవసరమైతే ఆ అవసరాన్ని బట్టి ఏ రకమైనటువంటి శరీరం, ఏ లోకంలో ఏ జీవికి ఏ శరీరం కనబడాలో వాడు కనబడతారు. వాళ్ళు సూర్యుడిలో ఉంటే సూర్యుడు ఏమైనటువంటి ప్లేన్లో కనబడతాడు ఆయన, అక్కడ ఉన్నటువంటి జీవులకి అక్కడ అవసరం వచ్చినప్పుడు. అందుకని ఇన్ని లోకాల్లోనూ కూడా ఎగ్జిస్టెన్స్ కలిగినటువంటి వాడు నారద మహర్షి. అంటే బ్రహ్మ, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ అయినటువంటి లోకాన్ని సత్యలోకం అన్నారు. అంటే ఆ సత్యలోకం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి వాడికి ఆయన అన్ని లోకాల్లోనూ అంతర్యామిగా ఉండేటువంటి వాడైతేనే సత్యలోకం అంటుంది. సృష్టికర్తగా సత్యలోకంలో ఉన్నాడు ఆయన. అంటే ఇవి మనకి మనం ఉన్నటువంటిది ఈ స్థితిలో ఉండి, పైగా మన ప్రజ్ఞ అనేటువంటిది పూర్తిగా భౌతికమైనటువంటి దీంట్లో స్థితమైపోయి ఉంది. మనం అనగా మన శరీరం అంటే ఈ భౌతికమైనటువంటి శరీరమే. అసలు ఈ భౌతికమైనటువంటి శరీరమే నిత్యం మారిపోయేది. అది మనకు తెలియదు కదా. ప్రతి క్షణం మారిపోతూ ఉంటుంది. ఇందులో అణువులు పరమాణువులు అన్నీ మారిపోతూ ఉంటాయి. మనలోనే చాలా లోకాలన్నీ ఉంటాయి. అది కూడా మనకు తెలియదు. మనలో అవన్నీ ఎలా ఉంటాయండి? ఎక్కడ ఎక్స్రే తీస్తే కనబడదు. ఎక్స్రే కాదు, ఎంఆర్ఐ కాదు, దాని తాత తీసినా కనబడవు. ఈ ఎక్సర్సైజులన్నీ చేసే మనం ఈ భౌతికమైన దీంట్లో చేసేటువంటి వాడికి అదేం కనబడదు. భౌతికమైనటువంటి కంటికి కనబడదు, భౌతికమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్కి కనబడదు, వీటికి కనబడదు. కనబడకపోతే మేము నువ్వు నమ్మమని ఎవడు చెప్పాడు? నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఉన్నాయని ఏదో నమ్మమంటారు, ఎవ్వరూ నమ్మక్కర్లేదు. ఇవన్నీ కథలు, మరి కథలే చదువుకో, ఎవరు వద్దన్నారు? ఈ కథ నీకు నచ్చితే చదువుకో, లేకపోతే మానేయి. అందుకని నమ్మాల్సినటువంటిది ఏమీ లేదు ఇందులో. అందుకని మనలోనే, మన శరీరంలోనే చాలా లోకాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఆ లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ లోకంలో ఉంటారు, ఈ లోకంలో మనం ఈ లోకంలో ఉంటాం. ఇది ఖర్చుకోవడం కొంచెం అలవాటు లేదు కాబట్టి కష్టం. ఇప్పుడు మనం పక్కపక్కనే ఉన్నాం అనుకుంటాం. ఈ శరీరాలు రెండు పక్కపక్కనే ఉన్నాయి, కానీ మధ్యలో వేరే లోకాలు అన్నీ కూడా అన్నీ ఉన్నాయి. లోపల ఉన్నాయి, మధ్యలోనూ ఉన్నాయి. ఆ లోకాల్లో ఉండే జీవులందరూ వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం కనపడం, మనకి వాళ్ళు కనపడరు. వాళ్ళు మనకంటవరు, మనకి వాళ్ళు అంటవరు. మన రోడ్డు మీద కారులో వెళ్తున్నాం అనుకోండి,
అందులో నుంచి వాళ్ళ దేహాల నుంచి దూసుకుపోతూ ఉంటాం. వాళ్ళకేం కాదు, ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి స్టేట్ వేరు, మనం ఉన్న స్టేట్ వేరు. అట్లాగే వాళ్ళు మనలోంచి వెళ్తుంటారు, మనకేం కాదు. దీనికి కీస్ మాస్టర్ గారు సివి గారు చెప్పింది ఏంటంటే సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ఆల్ ది ప్లేన్స్ అన్నారు. దీని గురించి ఒకేసారి ఇట్లా ఎలా ఉండగలుగుతారు, దాని గురించి ఏంటనే దానికి మాస్టర్ గారు మనకు గోదా వైభవంలో విష్ణుచిత్తుల వారు పెండ్లి పిలిచేటప్పుడు అన్ని లోకాలకు వెళ్ళి పిలుచుకొచ్చారని చెబుతారు. ఎట్లా వెళ్ళాడండి ఆయన మరి గోదాదేవి ఆయన కూతురు, పోనీ భౌతికమైన శరీరంతో ఉన్నప్పుడు ఆయన కూతురు. రంగనాథుడు ఆలయంలో రంగనాథు యొక్క మూర్తి ఉంది, కానీ మరి రంగనాథుడు లోకనాథుడు అయినటువంటి వాడు. మరి ఆయన పెళ్లికి ఎవరిని పిలవాలి? వాళ్ళందరినీ దేవతలందరినీ పిలవాలి. ఇవన్నీ ఎలా పిలుస్తారండి అంటే, ఈయన ఏ రాకెట్ వేసుకెళ్ళాడు ఆ లోకాలంటే, ఈ రాకెట్ వెళ్ళినా కూడా అక్కడెక్కడ ఆ లోకాలు కనపడవు. ఎలా వేసుకెళ్ళాడు అంటే, ధ్యాన మార్గంలో ఆ లోకాలన్నిటికీ వెళ్ళగలిగాడు. ఎలా వెళ్ళగలిగాడు అంటే, స్వామిని ఆశ్రయించి పూర్తిగా ఆయన వెళ్ళడానికి అనుమతి అయింది ఆయనకి. అందుకని ఆ లోకంలో రుద్రలోకంలోకి వెళ్ళాడు, శివుణ్ణి పిలిచాడు. బ్రహ్మలోకంలోకి వెళ్ళాడు, బ్రహ్మని పిలిచాడు. అన్ని లోకాల్లోకి వెళ్ళాడు, అందరినీ పిలుచుకొచ్చాడు. అందుకని వాళ్ళందరూ ఆ కళ్యాణానికి వాళ్ళందరూ వచ్చారంటే ఎక్కడి నుంచి విమానాలు వేసుకొచ్చి అక్కలే ఉన్నవాళ్ళు బయట వ్యక్తం అవుతారు అంతే. మరి సినిమాల్లో చూడటం వల్ల మనకి ఇవన్నీ అర్థం కావు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. సినిమాల్లో ఎలా చూపిస్తారు దీన్ని? అలా చూపించలేరు కాబట్టి సినిమాలో అలా చూపించాల్సిందే. వాడెక్కడ ఇంద్రుడు వచ్చాట అంటే వాడు ఆ ఏనుగు ఎక్కిన ఆ ఏనుగులు దిగుతూ వచ్చాడని ఇవన్నీ నిజమే. వాడికి ఏనుగు ఐరావతం అంటే ఏమిటంటే తెల్ల ఏనుగు. ఆయన ఏనుగు చాలా తెల్లగా ఉంది, అందుకని అది అక్కడ ఉంటుంది, దాని మీద ఎక్కి వస్తాడు. దాని మీద ఎక్కి తప్ప ఆయన రాలేడు, కదలలేడు అని. ఒక పెద్ద ఆయన చాలామంది గురువు అది ఇంట్లో ఉన్నాడు. చాలామంది స్వాములు వారి పీఠాధిపతులు కూడా గురువుగా ఉండేవారు ఆయన. ఆయన భాగవతంలో గజేంద్రుడిని రక్షించడానికి ఆయన వచ్చినటువంటిది ఇవన్నీ చేసినప్పుడు ఎవరికి చెప్పకుండా వచ్చేసట ఆయన. గరుత్మంతుడు కూడా చెప్పకుండా లక్ష్మికి చెప్పలేదు, గరుత్మంతుడు ఎవరికి చెప్పలే వచ్చేసాడు. ఇది సాధ్యం కాదన్నారు ఆయన. అదేంటంటే గరుడాళ్వారు లేకుండా ఎక్కడికి అసలు కదలలేడు విష్ణుమూర్తి. ఓరేది గరుత్మంతుడు ఆ విమానంలోకి గరుత్మంతుడికి ఎక్కి కూర్చుంటే తప్ప ఆయన తీసుకెళ్లాల్సిందే. కానీ అంటే ఈయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా విష్ణుమూర్తి, ఎక్కడ కదలలేడంటే వాళ్ళైతే కీళ్ళు పట్టేసిన వాడా? విష్ణు అంటేనే అందరిలోనూ అంతర్యామిగా, గరుత్మంతుల్లో అంతర్యామిగా, అందరిలోనూ ప్రభు అయినటువంటి వాడు. ఆయన 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 వెహికల్గా, ఆయన వాహనంగా గరుత్మంతుని పెట్టాడు తప్ప ఆయన ఏ లోకంలో అన్ని లోకాల్లో అంతర్యామిగా ఉన్నవాడు. ఆయన రావడానికి ఇవన్నీ ఉండక్కర్లేదు. అది ఆ ఉన్నటువంటిది. అంత వెంటనే గజేంద్రుడిని వెంటనే రక్షించడానికి చాలా ఎమర్జెన్సీగా వచ్చాడు ఆయన. అప్పుడు ఆ లక్ష్మీదేవి లేదు, గరుత్మంతుడు లేడు, వీళ్ళందరూ ఎవరు లేరు. అంటే ఆయన అంటాడు, ఆయన అన్నారు అనమాట, ఆయన పెద్ద ఆయన అన్నారు, గరుత్మంతుడు లేకపోతే మాత్రం అసలు విష్ణుమూర్తి కదలలేడు అన్నాను. ఏం చేస్తాం మనం? అంటే మన సినిమాల్లో చూసినట్టుగా గరుత్మంతుడు విష్ణుమూర్తి రావాలని పిలవంగానే గరుత్మంతుడు రావాలి, అని ఎక్కాలి, అని వెళ్ళాలి. సామాన్యంగా చేశారు, కానీ విష్ణుమూర్తి రావడానికి ఇవేమీ అంటే భగవంతుడు ఆవిర్భవించడానికి అంతటా అన్ని లోకాలను సైమిల్టేనియస్గా అంతర్యామిగా ఉన్నవాడు భగవంతుడు. అందుకని మనకి ఇది అందుపట్టదు. అందుకని ఇక్కడ నారదుడు స్వర్గానికి వెళ్ళేటంటే మనం వెంటనే సినిమాల్లో చూసినట్టు స్వర్గాన్ని ఇంద్రుడికి వెళ్ళి స్వర్గం అనగానే మనకి ఏమనిపిస్తుంది? సినిమాలో ఇంద్రుడు వాడు అక్కడ సింహాసనం కూర్చోడం, అక్కడ అప్సరసలు నాట్యం చేస్తూ ఉండడం, వాళ్ళు అక్కడ డ్రింక్ తాగుతూ ఉండడం, ఈ ఇంప్రెషన్ తప్ప చచ్చినా మనకి స్వర్గం అంటే ఏమిటో తెలియదు. మనకి మాస్టర్ గారు చెప్తారు, ఒక అణువులో అన్ని లోకాలు ఉన్నాయి అన్నారు. ఒక ఐటమ్ మీరు తీసుకుంటే దానిలో
అన్ని లోకాలు ఇమిడి ఉన్నాయి, అందులో దేనిలోకైనా విచ్చుకోవచ్చు అని. అలాగే మనం మన దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నిటికీ కూడా ఉన్న చోటనే ఉండి ఎలా దర్శించవచ్చు అనేది కీస్ అని కూడా కాళిదాసు మేఘ సందేశంలో ఇచ్చారు. కాశీ అనేది ఎక్కడ ఉంది, మనలో ఆ ప్లేస్కి వెళ్ళడం ద్వారా ఆ కాశీకి వెళ్ళవచ్చు, అలా పుణ్యక్షేత్ర దర్శనం చేయొచ్చు. అలాగే మాస్టర్ గారు అది మనకు రఘువంశంలో వస్తుంది, అనాక రథవర్త్మనాం అంటారు. వాళ్ళ రథం యొక్క దారి ఎక్కడ దాకా ఉందంటే నాకము అంటే స్వర్గం దాకా దారి ఉందటండి వీళ్ళకి. రఘువంశం అదేంటండి రోడ్డు వేసారా అప్పట్లో? బద్రీనాథ్కి బ్రహ్మాండమైన రోడ్డు వేసారంటే స్వర్గలోకానికి కూడా బ్రహ్మాండమైన రోడ్డు వేసేసారు మన పిఎం గారు అన్నట్టుగా ఉంటుంది. సువర్గము అంటే ఆర్డర్లీనెస్తో జీవించడము అని. చక్కటి ఆర్డర్లీనెస్తో లైఫ్ అంతా నడుస్తుంది అనుకోండి, వాడున్న లోకం ఏమంటారు, దాన్నే స్వర్గము అంటారు. అది ఇక్కడ నారదుడు రావడం అలాగే వచ్చాడు. ఎందుకంటే ధర్మరాజు అక్కడ చాలా బాధపడిపోతున్నాడు కదా, ఆ సమయంలో వచ్చాడు. సంజయుడు కూడా ఏం చెప్పలేకపోయాడు, ఇంకెవరు చెప్పగలరు? అప్పుడు నారదుడు వెంటనే వచ్చాడంటే ఎక్కడి నుంచో దిగి అంటే ఒక్కసారి కావాలంటే దిగి వస్తాడు, మనకు కనిపించేట్టుగా. ఎలా అయినా అంటే కంప్లీట్గా ఎలా సర్వస్వాతంత్ర్యం అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళు అనమాట వాళ్ళు, ఎలా అయినా సరే అని. అప్పుడు అప్పుడు భీముడిని చూచి ధర్మరాజు అంటున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన లోకానికి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఏమంటున్నాడంటే దీనికి చదివారు, అది కూడా చదివారు. ఒక కాలమున పండు నోషధి చెయ్యము, వేరొక కాలమున పండకొండనంద్రు. క్రోధంబు లోభంబు క్రూరత బొంకును దీపింప నరులు వర్తింతులంద్రు. వ్యవహారములు మహావ్యాజయుక్తములంద్రు. సఖ్యంబు వంచనా సహితమండ్రు. మగలతో నిల్లాళ్ళు మచ్చరించెదరండ్రు. సుదులు తండ్రుల తెగచూచురండ్రు. గురుల శిష్యులు దూషించి కూడరండ్రు. శాస్త్ర మార్గములెవ్వియు జాగవండ్రు. న్యాయ పద్ధతి బుధులైన నడవడండ్రు. కాలగతి వింతయై వచ్చే కంటెనేడు. ధర్మరాజు అంటున్నాడు భీముడితో, సూచితివా భీమా, సస్యములు మున్నవి ఒక మారు పండి మరి ఒక మారు పండుట లేదు. మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాంగా. అంటే అంత ముందు అలా ఉండేవి కావు. ఎప్పుడు ఏ కాలంలో ఏవి పండాలో పండుతూనే ఉండేవి అని మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం బాగా పండేవి లేదా, ఎప్పుడు బాగానే పండేవి, ఎప్పుడు ఏవి పండాలో పండేవి. ఇప్పుడు కిందటి సంవత్సరం బాగా పండాయండి, ఈ సంవత్సరంలో పండలేదు. అలాంటి పరిస్థితి ప్రారంభం కాబోతుంది అని అప్పుడు చెప్తున్నాడు భీముడితో. సస్యములు మున్నవి ఒక మారు పండి మరి ఒక మారు పండుట లేదట. ఎందుకు అలా అవుతుంది అనేటువంటి తర్వాత దాంట్లో తెలుస్తుంది. అవి ఎందుకు పండట్లేదు, ప్రకృతిలో ఎందుకు ఆ రకమైనటువంటి స్తబ్దత మార్పు ఎందుకు వచ్చిందంటే వెంటనే దాని కారణమే పక్కదంటూ నెక్స్ట్ చెప్తున్నాడు. ప్రజలలో క్రోధము లోభము ఎక్కువైనవట. ఇది ఎక్కువైతేనే పండవు. దానికి దీనికి ఇంకేమిటండి, మన కోపం రావడానికిను చెట్లు పెరగడానికిను లింక్ ఏమిటి మీరు మరీ చెప్తారని. ఎందుకంటే ఒప్పుకుంటే మనకి ఇబ్బంది వస్తుంది. ఏమండి మనం కోపం లోభం ఇవన్నీ లేకుండా ఉంటే అవి కూడా బాగా వస్తాయంటే పాతకాలం కబుర్లు చెబుతారు మీరు. అవేమో వాటి పంటలు ఎలా వేస్తే అవైతే వాడడం వచ్చేటువంటి అవేను మన మనసులో వచ్చే కోపానికి సంబంధం ఏమిటి అని అనుకుంటాం. ఎందుకంటే మనకి ఇన్కన్వీనియంట్గా ఉంటాయి ఇలాంటివన్నీ చెప్తే. అందుకని వాటిని ఒప్పుకోం మనం. అన్సైంటిఫిక్ అంటాం. పైగా మనం ఒప్పుకోనంతా అన్సైంటిఫిక్. మనకి అనుకూలంగా ఉంది, మనకి కన్వీనియంట్గా ఉందని ఇది చాలా సైంటిఫిక్ అని ఒప్పుకుంటాం. ప్రజల్లో క్రోధము లోభము ఎక్కువైనవట. క్రూరులై వర్తించి తప్పుకొనుటకు అసత్యములు ఆడుచుండిరట.
క్రూరత్వం అంటే క్రూయల్ నేచర్, ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళతో ఒకళ్ళ వ్యవహారంలో క్రూరత్వం చేసి తప్పుకోవడానికి అబద్ధాలు ఆడతారు. అది జరుగుతుంటాయి. అంటే అప్పటికే మొదలైంది. ఏ వ్యవహారం చేసినను ఏదో మర్మముతో చేయిస్తున్నారట. అంతకుముందు ప్రజలు ఇట్లాంటివి ఏం లేవు. స్నేహమును కూడా మోసములు ఎక్కువైనవి. భార్యలు భర్తలపై పట్టుదలలు ఈర్ష్యలు పెంచుకొనుచున్నారు. కొడుకులు తండ్రులను చంపజూచుటయు సంభవమగుచున్నది. ఎందుకంటే వాడి తండ్రి ఆస్తి మనకి ఇస్తాడో ఇవ్వడో, ఆయన బతికుండా ఇవ్వకుండా ఇదంతా కూడా ఎక్కడికైనా ఎవరికైనా ఇచ్చేసాడో లేకపోతే ఇచ్చాడో ఏం చేస్తాడో. అందుకని బుర్రపగలు కొడితే ఎలాగో ఆయన పోయిన తర్వాత ఆటోమేటిక్గా సంక్రమిస్తుంది మనకి అని అలా చేసేటువంటి వాళ్ళు కూడా మొదలయ్యారని చెప్పాడు. అప్పటికే గురువులను నిందించి శిష్యులు విడిచిపెట్టుచున్నారు. గురువుల్ని శిష్యులు వదిలేస్తున్నారట నిందించి. పైగా ఎందుకంటే వాడు చెప్పింది వీళ్ళకి నచ్చలేదు. వీళ్ళకి నచ్చినట్టుగా చెప్తే గురువు కానీ గురువు గారు మనం అని అడిగితే మనకి కన్వీనియంట్గా ఉండేది చెప్పాలి. కానీ ఆయన కొద్దిగాను మా మాస్టర్ గారు ఏమైనా అడిగామనుకోండి, ఆయన కన్వీనియంట్గా చెప్తారనుకుంటేనే అడుగుతాం, లేకపోతే కొన్ని అడగం. ఎందుకంటే తీరా చెప్పిన తర్వాత మనకు కన్వీనియంట్గా ఉండకపోతే చేయకపోతే ఎలా అని ముందే ఆలోచించి జాగ్రత్తగా మన మామూలు వాళ్ళమా, మనకి తెలిసేటట్టు చాలా ఉంటాయి కదా. అందుకని గురువు గారిని అన్నీ అడిగి ఎందుకంటే అంటే అడిగితే ఆయన చెప్పింది మనం చేయాల్సి వస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండి అడుగుతాం. శాస్త్రములలో చెప్పబడిన నియమములు సాగించుకొనుట లేదు. ఇది అసలు ఉండదు. శాస్త్రంలో ఉన్నటువంటి నియమాలు ఉంటాయి, అసలు శాస్త్రాలు ఇస్తామని అన్నీ తెలిసిన వారు కూడా న్యాయ పద్ధతిలో నడుచుకొనటలేదు. ఈ వింతలు ఎందుకు పుట్టుచున్నవో తెలియటలేదు అంటున్నాడు ధర్మరాజు భీముడితో. ఔషధులు ఒక కాలము పండి ఇంకొక కాలమున పండకున్నవి. ఔషధులు అంటే మనం మామూలుగా ఔషధాలు మందులు అనుకుంటాం కాదు. ఏవైతే సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణములను తమ యందు ధరించి అవి ఆహారం అనేటువంటి దానిగా చేసేటువంటి ఉంటాయో, అందులో ముఖ్యంగా మనకి ఆహారం పదార్థాలను ఇచ్చేటువంటి పంటలు, వాటిని ఔషధులు అంటారు. జనుల యందు క్రమంగా క్రోధలోభములో క్రూరత అసత్య ప్రవర్తనము హెచ్చగుతున్నవి. ఎవరైనా చేసినను ఏదో ప్రయోజనం ఆశించి చేయుట కనిపించున్నది. ప్రయోజనం అనేటువంటి అంటే మోటివ్ అంటారు. ఇది చేస్తే ఏమొస్తుంది, ఆ ఏమొస్తుందో అనేటువంటి ప్రయోజనం ఉంటేనే దాన్ని ఆశించి పనులు చేసేటువంటిది ఎక్కువైపోయింది. అందుకని చేయవలసిన పని మనం చేసుకోవాలనేటువంటిది పోయింది. ఇప్పుడు ఫుల్గా అదే కదా. నువ్వు ఏ పనైనా సరే ఈ పని చేస్తే నాకేమొస్తుంది, నాకేమిటి అనేటువంటిది, ఇది అన్నిట్లోనూ అదే పనిచేస్తుంది మనకి. అంటే చివరికి ఎలా ఉంటుంది, రిజల్ట్ ఓరియంటెడ్ యాక్షన్ అని. నువ్వు గ్యారంటీ ఇస్తావా, నేను బెసవుతానని ఎవడిస్తాడు? లేకపోతే ఏం ఒక పని చెప్పారనుకోండి, దీనివల్ల నాకు అనుకున్న జరుగుతుంది, గ్యారంటీ ఇస్తావా? నన్ను బాగుపడడానికి గురువుగారు అని చెప్పారనుకోండి, నువ్వు రోజు ప్రేయర్ చేసుకో, అయితే నేను అనుకున్నావని అవుతాయా? ఏమవు, అనుకున్నావని ఎందుకు అవుతాయి? మరి ఇంకెందుకు చేయాలి ప్రేయర్? చేయకు. నేను చేయమని చెప్పారా?
ఎందుకంటే ప్రయోజనం అంటే తెలిస్తే తప్ప మనం చేయం. దీనివల్ల ఏం ప్రయోజనం నాకు ముందు కన్ఫర్మ్ చేయాలి అని ఛాలెంజ్ అనమాట గురువుతో. అందుకని మిత్రధర్మం మన మోసములు జరుగుతున్నది. మామూలుగా మిత్రధర్మంలో మోసం అయితే మిత్రధర్మానికి పూర్తిగా అసలు దీనికి ఎక్కడ మోసం ఉంటుందో అక్కడ మిత్రధర్మం అనరు దాన్ని. కానీ మిత్రధర్మం అనుకుని అక్కడ మోసాలు కూడా చేయడం మొదలైంది. భర్తలతో భార్యలు పోటీ పడుచుండుట, కొడుకులు తండ్రులు చంపజూచుట గమనించున్నాం. ఇది ఎవరంటున్నారు? ధర్మరాజు చెప్తున్నాడు భీముడితో. మన సంగతి కారులేండి. శిష్యులు గురువులను దూషించి విడిపోతున్నారు. శాస్త్ర మార్గములను నమ్మక కొందరు ప్రశ్నించుతున్నారు. ఇలాగే ఎందుకు చేయాలి? ఒరే శాస్త్రం ప్రకారం చెప్పింది, ఇవన్నీ నేను చేస్తాను. ఈ రోజుల్లో శాస్త్రాలకి ఇస్త్రాలు ఏమిటి? తెలిసిన వారు కూడా న్యాయ పద్ధతి నుండి తప్పుకొనుచున్నారు. వాళ్ళ శాస్త్రంలో ఏం చెప్పబడిందో తెలిసిన వాళ్ళు కూడా న్యాయంగా ఉండేటువంటి దాని నుంచి మెల్లిగా తప్పుకుంటారు. కాలం యొక్క గతి వింతగా ఉన్నది అన్నాడు ధర్మరాజు. హరిజాడ నరుడేగినాడు, నెలలేడయ్యంగదా. 7 నెలలు అన్నమాట. రారు కాలరు ఎవ్వారును యాదవుల్ సమతలోల స్వాంతులీ వేళ సుస్థిరులయ్యుందురా. మురారి సుఖియై శమంబుతో నుండునా. 20 చిత్తం ఈశ్వర కృతం బిట్లో కదే మారుతి. ఏమంటున్నాడంటే, కృష్ణుని చూచుటకు అర్జునుడు పోయి 9 రోజులైంది. ఏగినాడు నెల లేడయ్యం. అంటే కృష్ణుడు చూడడానికి అర్జునుడు వెళ్ళిపోయి 9 రోజులైంది, కానీ రాలేదు. వార్తలు తెచ్చిన వారు లేరు. ముదము అని ఉండాలి, మదం కదా, మదము చిత్తచాంచల్యము గల యాదవులు వాళ్ళకి 2 ఉన్నాయి. ఒకటేమో చిత్త చాంచల్యం, స్థిరమైనటువంటి చిత్తం లేనటువంటి వాళ్ళు. రెండోది మదము, ఎందుకంటే అధికారము, వాళ్ళకి అన్నీ సుఖాలు అన్నీ ఇచ్చాడు ఆయన. ద్వారకా నగరం చేసినప్పుడు వాళ్ళకి అన్నీ కంఫర్టబుల్గా అన్నీ చేశాడు కదా, అందుకని ఆ కంఫర్ట్స్తో ఉన్నాయి, అన్నీ సుఖాలు ఉన్నటువంటివన్నీ ఉన్నాయి, అన్నీ ఇచ్చాడు. అందుకని దాంతో వాళ్ళకి ఏమైందంటే సౌభాగ్య మదం అనేటువంటిది ఉంది. అలా ఉన్నటువంటి యాదవులు స్థిరంగా ఉన్నారందువా శ్రీకృష్ణుడు క్షేమంగా సుఖంగా ఉన్నాడా? నా మనస్సు ఇందువరకు సంధిస్తున్నది. దైవయోగం ఎట్లున్నదో అంటే కృష్ణ నిర్యాణం అనేటువంటిది ఇప్పుడు క్రమంగా తర్వాత తెలుస్తుంది దీనికి. విదురుడు ఆ ఒక్కటి అవాయిడ్ చేశాడు, చెప్పలేదన్నారు కదా. అందుకని ఇక్కడ ధర్మరాజుకి ఈ నిమిత్తాలన్నీ చూస్తుంటే ఏమిటా అని కొంచెం అనుమానం వస్తుంది అన్నమాట. ఇదేదో అప్రశస్తమైన కాలం అనిపించున్నది. కృష్ణుని చూసులకు అర్జునుడు పోయి 1 నెల అయినది. వార్తలు తెలుపువారు ఎవరినూ రాకపోకలు చేయడం లేదు. యాదవులు ఈ నడుమ మదము చాంచల్యము కలిగి వర్తించున్నారు. వారు స్థిరంగా నుండి ఇందురా. కృష్ణుడు క్షేమముగాను సుఖంగాను ఉండున. మనస్సు బాధగా ఉన్నది. దైవవిధి ఎట్లున్నదో. మానసము కలగుచున్నది. మానవు బహు దుర్నిమిత్త మర్యాదలు సన్మానవ దేహ క్రీడలు మాన విచారింపనోపు మాధవుడకట. అనేకములైన చెడ్డ శకునములు కనిపించుచున్నవి. మనస్సు కలతపడుచున్నది. ఈ మానవుల ప్రవర్తన పతనోన్ముఖముగా ఉన్నది. దీని సత్యము విష్ణువునికి ఒక్కడికే తెలియవలెను. ఎందుకు ఇలా మారిపోతున్నారు? ఇప్పుడు దాకా అందరూ సుఖంగా ఉన్నారు, ధర్మం ఆచరణతో ఉన్నారు. ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయి
అని ధర్మరాజు చింతపడుతున్నాడు. మనస్సు కలవరముగా ఉన్నది, అనేక విధములైన చెడ్డ శకులములు కల్పించున్నవి. కృష్ణుడు మానవదేహం విరమింప సంకల్పించినట్లు కనిపించుతున్నది. ఎందుకంటే కృష్ణుడు భౌతికమైనటువంటి శరీరంతో ఈ భూమి మీద ఉన్నంత కాలము ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉండదు కదా. అందుకని ఏమిటో అని అనుకుంటున్నాడు ధర్మరాజు. తర్వాత ఇంకా ఏమన్నారంటే, ఎవరు లేరే సౌండ్ పెంచింది. ఇప్పుడు వినబడుతుందా? 332. మనవులు చెప్పక ముందర మన దార ప్రాణరాజ్యమానశీలన్ మనపుడు నని మాధవుడిట మనమున తలపోసి మని చెమలంగరుణన్. నేను ఏ వంకలు చెప్పకుండా రాజ్యమును, సంపదలను, భార్యను, ప్రాణములను రక్షించునని నమ్మి మనలను శ్రీకృష్ణుడు రక్షించను. మన ప్రాణములు, రాజ్యము, మర్యాద, సంపద, భార్య, బిడ్డలను కాపాడి అతడు కరుణతో మనల్ని రక్షించను. నారదుడాడిన కైవడి క్రూరపు కాలంబు వచ్చన్ కుంభిని మీదన్ ఘోరములగునుత్పాతములార భటిం చూడబడియే అనిలజ కంటే. భూమిపైన భయంకరములకు చెడ్డ లక్షణములు పుట్టుతున్నవని నారదుడు చెప్పినట్లు చెడ్డ కాలము వచ్చినేమో. నారదుడు చెప్పినట్టు క్రూరపు కాలము వచ్చినట్లున్నది. ఉత్పాతములు భయంకరముగా కనిపించున్నది. అంటే ఉత్పాతములు ఏమంటే మాస్టర్ గారు బ్రాకెట్లు ఇచ్చారు. ఉత్పాతములు అనగా తోకచుక్క, రక్తపు వర్షము, సూర్యుని యందు మత్సలు కనిపించుట మున్నగునవి అని. ఓడక ముందటనొక సారమేయంబు మరుగుచున్నది మోర ఎత్తి ఆదిత్యుడు దయింప అభిముఖంబై నక్క వాపోయే మంటలు వాతగలుగా మిక్కిలుచున్నది మెరసి గృధ్రాదులు గర్ధబాదులు దీర్చి క్రండ్లు కొనియే ఉత్తమాశంబుల కుదయించే కన్నీరు మత్త గజంబుల మదములుడిగే కాలుదూత భంగి గదిసె కపోతము మండదగ్ని హోమమందిరముల చుట్టు పొగలు దిశల సారిది ఆచ్ఛాదించే ధరణి మాసెందూడు ధరణి గలదే. ధరణి మాసెదూడు ధరణి గలదే. వాతములు విసరి రేణు వ్రాతములు ఆకాశమున కుప్పె వడి సుడిగొని నిర్ఘాతములు పడియే ఘన సంఘాతములు రక్తవర్ష కలితములు అయ్యన్. ఒక కుక్క జంకక మెడ పైకెత్తి విసుగు లేకుండా ఏడ్చుతున్నది. అంటే మనకి ఇవి ఎప్పుడు ఏ కాలంలో అంతే. కుక్కలు మామూలుగా మరుగుతాయి, కానీ ఒక్కోసారి కుక్కలు మెడ పైకెత్తి ఏడుస్తున్నట్టుగా ఏడుస్తాయి. మనకు అర్థమవుతుంది. అలా ఉందంటే అది మంచిది, శకునం కాదు అది. అంటే శకునం మన ఒక్కరికే కాదు, అదేదో మొత్తం వచ్చేటువంటిది. సూర్యోదయమున ఒక నక్క నోటి నుండి మంటలు వెలువడగా వాపోవచ్చున్నది. సూర్యోదయం సమయంలో ఒక నక్క అటు చూసి అది ఏడుస్తుంటే దాని నోట్లోంచి మంటలు వస్తున్నాయట. గ్రద్దలు, గాడిదలు మొన్న అమంగళకరమైన జీవులు గుంపులు గుంపులుగా కనిపించుతున్నవి. మన జాతి గుర్రములకు కన్నీరు వచ్చుతున్నది. మదపుటేనుగులకు మదము ఎండిపోయినది.
పావురం ఒకటి యమదూత వలె మీదికి వస్తున్నది. హోమ మందిరములలో అగ్ని మండక నిమ్ముకున్నది. చుట్టూను పొగలు కమ్మినది. సూర్యుడు తేజోవిహూని వలె కనిపించున్నాడు. భూమి కంపించున్నది. గాలి వీచి దుమ్ము ఆకాశమును కప్పుకున్నది. సుడు తిరుగుచు పిడుగులు వలెను మబ్బులు రక్తంను వర్షించెను. నేను ఈ ప్రసక్తి చేయుచుండగా, అంటే ఎప్పుడు జరుగుతోంది ఇది? బ్రహ్మరాజు దేవుడితో మాట్లాడుతుండగా అప్పుడే కనబడుతున్నాయి ఇవన్నీ కూడా. నేను ఈ ప్రసక్తి చేయుచుండగా ఒక కుక్క మెడ పైకెత్తి ఆకాశం వంక చూచుచూ ఏడ్చున్నట్టు అరచున్నది. నేడు సూర్యోదయ సమయమున నక్క కూయుచూ ఎదురుగా నడిచెను. గద్దలు తరచుగా తిరుగుచున్నవి. గాడిదలు గుంపుగా చేరి అరచినవి. జాతి గుర్రము కంటియందు అశ్రువులు కనిపించినవి. మదగజమునకు మదం ఇంకిపోయాను. అంటే ఇవన్నీ కూడా అసాధారణమైనటువంటివి. మామూలుగా ఉన్నప్పుడు ఇవేమి ఉండవు. పావురము నన్ను సమీపించి యమదూత వలె కనిపించినది. నేడు హోమగుండమున అగ్నిజ్వాల రాజుకొనక చుట్టూను పొగ వ్యాపించినది. వెలిమబ్బున ధూళి రేగి సూర్యుడు మాసినట్లు కనిపించున్నాడు. భూమి కంపించెను. సుడిగాలి రేగి ఆకాశమున దుమ్ము పొరల వలె నిలిచినది. పిడుగుబడి మబ్బు రక్తవర్షము కురిసినది. గ్రహములు పోరాడిన ఆగ్రహముల వినబడియే భూత కలకలములు దుస్సహములగుచు సిఖి కీలావహముల క్రియ దోచే గగనమున సుధాంతరముల్. గ్రహములు యుద్ధములు చేస్తున్నవి. అదేమిటండి గ్రహాలు యుద్ధం చేయడం ఏంటండి? అంటే గ్రహాలు యుద్ధం చేయడం అంటే మనం అనుకున్నట్లుగా కొట్టుకున్నట్టు గ్రహ యుద్ధం అనేటువంటిది జరుగుతుంది. అది మనకి జ్యోతిష్ శాస్త్రం సంబంధించినటువంటిది. జ్యోతిష్ శాస్త్రం తర్వాత ఎస్ట్రానమీ, వాటిలో గ్రహ యుద్ధాలని, అంటే గ్రహముల యొక్క మూమెంట్స్లో ఒక రకమైనటువంటి మూమెంట్ జరిగినప్పుడు గ్రహయుద్ధం అంటారు. అది అలా జరిగినప్పుడు చాలా ఉత్పాతాలు జరుగుతాయి భూమి మీద. వానిలో జీవుల శబ్దములు వినిపించున్నవి. భరింపరాని పద్ధతిలో భూమి ఆకాశము కలిసిన చోటులో మంటలు మండుతున్నట్లు కనిపించుతున్నవి. గ్రహములు పోరాడుతున్నవి. ఇది గ్రహయుద్ధం అనబడు ఖగోళ శాస్త్ర విషయం. గ్రహముల నుండి ఏవో కలకలములు వినిపించినవి. మామూలుగా మనకు అలా వినిపించవు, కానీ ఆ పర్టికులర్ టైంలో మాత్రం అవి ఎక్కడి నుంచో వేరే దీంట్లో నుంచి కనిపిస్తున్నట్టుగా ఉంటాయి. భూమి ఆకాశము కలిసిన చోట నిప్పు మంటల రంగు కనిపించున్నది. దూడలు గుడువవు, సన్నులు దూడలకు గోవులీవు, దుగ్ధములొడలం బీడలు మానవు, పశువుల కూడవు వృషభములు, దరబి కుర్రలనెక్కున్. ఇంకా కొన్ని జరుగుతున్నటువంటివి. దూడలు పాలు త్రాగుటలేదు, ఆవులు పాలు చూడలేదు, గొడ్లకు పీడలు కలుగుతున్నవి, ఆబోతులు ఋతువున పశువులతో కూడటలేదు, తరిపి ఆవుల వెంట నడుస్తున్నవి. ఇవన్నీ కూడా విపరీతమైనటువంటివి, ఎప్పుడు ఉండేటువంటివి కావు. అలాంటి తిరుగుతుంది అక్కడ. కదలను వేల్పుల రూపులు, వదలను కన్నీరు, వాని వలన చెమటల్ వడలిడి ప్రతిమలు వెలించని, మెదలడి నొక్కొక్క గుడి మేదిని అందున్. భూమి మీద ఏం జరుగుతుంది ఇంకా అంటే దేవతల ప్రతిమలు కొని కదులుచున్నవి. ఇది అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. అంటే అప్పుడప్పుడు అంటే మరీ ఫ్రీక్వెంట్ కాదు, ఏదో ఒక మహాపదలు వచ్చే ముందు లాంటి జరుగుతుంటాయి. దేవతల ప్రతిమలు కదులుచున్నవి, కొన్నిటి కన్నీరు కలుగుతున్నది.
కొన్నిటికి దేహము చెమర్చున్నది. ఒక్కొక్క ప్రతిమ గుడి నుండి వెలుపలకు వచ్చుచున్నది. మన నగరమున దేవతా విగ్రహములు కదులుచున్నవి. కొన్ని విగ్రహముల వెంట నీరు కనిపించున్నది. కన్నుల వెంట నీరు కనిపించున్నది. కొన్ని చెమర్చుచున్నవి. కొన్ని విగ్రహములు రాత్రులందు ఆలయం విడిచి సంచారము చేయుచున్నవి. కాకంబులు వాపోయడి ఘాకంబులు నగర బగలు గుండ్రలు గొలిపెన్ లోకంబులు విభ్రష్ట శ్రీకంబులగ నశించి శిథిలములయ్యన్. కాకులు గుంపులుగా చేరి అరచున్నవి. ఇది మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కాకులు మామూలుగా అరుస్తాయి, వాడు చేస్తుంటాయి. ఒకసారి గుంపులుగా చేరి విపరీతంగా అరుస్తూ ఉంటాయి. పగలే గుడ్లగూపలు గుండ్రంగా గిరగిర తిరుగుతున్నవి. గుడ్లగూపలు ఎప్పుడు సంచారం చేస్తే రాత్రిపూట, ఎందుకంటే పగలు బయటికి రావవి, రాత్రి పక్షులవి. అలాంటిది గుడ్లగూపలు పగలే బయటకు వచ్చి గుండ్రంగా గిరగిర తిరుగుతున్నాయట. చూపులకంతయు కళ తప్పినట్లు పాడైపోయినట్లు కనిపించున్నది. కాకులు గుంపులు కూడి వాపోవచ్చున్నవి. పగటివేళ గుడ్లగూపులు నగరం గుండ్రంగా తిరుగుతున్నవి. ఏవ పద్మాంకుశ చాప చక్ర ఝష రేఖాలంకృతం వైన మాధవు పాదద్వయమింక మెట్టెడు పవిత్రత్వంబునేడాదిగా అవనీకాంతకు లేదు పో మరి మదీయాంగం వామాక్షి బాహులాకంబమునందు చుండు నిలకే యుగ్రస్థితులు వచ్చెనో. నా ఎడమ కన్ను ఎడమ భుజము మిక్కిలిగా అదురుచున్నవి. ఏ భయంకరమైన స్థితి రానున్నదో. యవరేఖ, పద్మరేఖ, అంకుశరేఖ, ధనుస్సు రేఖ, చక్రరేఖ, మత్స్యరేఖ అను శుభలక్షణములతో అలంకరింపబడిన కృష్ణుని పాదముల జంట నేడు మొదలు ఈ భూమిపై మోపుట లేదేమో అని భయము కలుగుతున్నది. అనే ఉత్పాతాల వల్ల కృష్ణుడి ఇంక శరీరంలో లేడేమో అనిపిస్తోంది అంటున్నాడు ధర్మరాజు. యవ పద్మ అంకుశ చాప చక్ర మత్స్యరేఖలతో, అంటే ఇది అవతార పురుషులైనటువంటి వాళ్ళ యొక్క పాదములలో అడుగున చూస్తే ఈ రేఖలు ఉంటాయి. ఇవి ఉన్నటువంటి వాళ్ళు, ఈ రేఖలు ఉంటే అవి ఉన్నటువంటి వాళ్ళు అవతార పురుషులు అని దానికి చిహ్నం అన్నమాట. ఇందులో ఒక్కొక్కడు ఉన్నటువంటి వాడు కూడా వాళ్ళు అవతార తత్వం కలిగిన వాళ్ళు. ఇవన్నీ ఉన్నాయంటే ఆ కృష్ణుడు లాంటి వాళ్ళకి, ఆ సంపూర్ణ అవతారం అయినటువంటి వాళ్ళకి ఉండే ఆ పాదాల్లో, పాదానికి అడుగున ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి రేఖలు. ఇలా చెప్పగానే వెంటనే వెళ్ళి అద్దంలో మన రేఖలు మనం చూసుకోవాలి. మన కొంపదీసి అందులో ఉన్నటువంటి రేఖ ఒకటైనా మనకు ఉందేమో, ఏముండదు అక్కడ. ఇవి సాముద్రిక లక్షణాలు. ఇవి సుకుమారమైన పాదములు, కృష్ణుని సుకుమారమైన పాదములు ఇంకా ఈ భూమిని తొక్కవని భయం కలుగుతున్నది. భూమికి పవిత్రత్వం పోయినట్లున్నది. నాకు ఎడమ కన్ను భుజము కంపించున్నది. మరే భయంకర స్థితులు కలుగునో అని ధర్మరాజు చాలా ఆందోళన చెందుతున్నాడు. మరియు మహోత్పాతంబులు పెక్కులు పుట్టుతున్నవి. మురాంతకుని వృత్తాంతము వినరాదని కుంతీస్తాగ్రజుండు భీమునితో విచారించు సమయంబున. అర్జునుడు అక్కడ లేడు, అందుకని భీముడితోనే మాట్లాడుతున్నాడు. ఇంకనూ అనేకములైన చెడ్డ లక్షణములు ప్రకృతిలో కనిపించున్నవి. కృష్ణుని వార్తలు వినబడటలేదు అని ధర్మరాజు భీమునితో పలుకుతూ దిగులు పడుచుండెను. కృష్ణుని వార్తలు వినబడవేమి అని భీముడితో ధర్మరాజు దిగులుగా సంభాషించున్నాను. ఇంతట్లో ఏమైందంటే
ఖేదమున ఇంద్రసూనుడు యాదవపురి నుండి వచ్చి అగ్రయుగని తత్పాదముల నయన సలిలోత్పాదకుడై పడియే దీనుని భంగి నరేంద్ర. ఇంతలోకే ద్వారక నుండి అర్జునుడు వచ్చాడు. ఇలా భీముడితో ధర్మరాజు అంటున్నాడు, ఆందోళన పడిపోతున్నాడు. ఆ ధర్మరాజుకి లోపల తెలుస్తోంది, ఇదేదో బావులేని కనిపించేటువంటి పద్ధతి, వీటి వల్ల అన్నిటి వల్ల కూడా కృష్ణుడు అసలు ఉన్నాడా, శరీరం వదిలేసాడా అనేటువంటిది అనిపిస్తోంది. కానీ ఆ వార్తలేమో తెలియటం లేదు అని బాగా ఆందోళన పడుతూ ఉంటున్నాడు భీముడితో. ఇంతలోకే అర్జునుడు వచ్చాడు. ఆ వెళ్ళినటువంటి వాడు వచ్చి ఆయన ఏం చేశాడంటే, ద్వారక నుండి వచ్చిన అర్జునుడు దీనుని వలె దుఃఖించుచు ధర్మరాజును చూచి వాని పాదములపై కూలి కన్నీరు కార్చెను అన్నాడు. ఆ సమయం ద్వారక నుండి వచ్చిన అర్జునుడు ధర్మజన్ గని కన్నీరు గార్చు దుఃఖించను. పల్లటిన ఉల్లముతో తల్లడపడుచున్న పిన్న తమ్ముని గని వెల్వెల్లనగు మొగముతో జనులెల్లను విన ధర్మపుత్రుడు ఇట్లని పలికెన్. మాతామహుండైన మన సూర్యుడున్నాడే, మంగళమే మన మాతులునకు, మోదమే ముగురు మేనత్తల, ఆనందమే వారి ఆత్మజులకు, అక్రూర కృతవర్మలాయు సమేతులే, జీవితుడే ఉగ్రసేన విభుడు, కళ్యాణయుక్తులే గదసారణాదులు, మాధవు తమ్ములు మానధనులు, నందమే మన సత్యకనందునకు, భద్రమే శంబరాసుర భంజనునకు, కుశలమే బాణధనుజేంద్ర కూతు పదికి, హర్షమే పార్థ ముసలికి హలికి బలికి. వరుసను అడుగుతున్నాడు ధర్మరాజు. ఆత్రముతో దుఃఖపడుచున్న అర్జున్ని చూచి మనసు గగ్గోలు పడుచుండగా తెలతెలపోచున్న మొగముతో ధర్మరాజు నలుగురు వినుచుండగా ఇట్లా నేను, మా తాతయ్యైన కుంతి భోజుడు బాగున్నాడా, మేనమామ కుశలమా, మేనత్తలు వారి బిడ్డలు కుశలమా, అక్రూరుడు కృతవర్మ ఉగ్రసేనుడు జీవించి ఉన్నారా, కృష్ణుని తమ్ములు గదుడు సారణుడు మున్నగు వారు బాగున్నారా, సాత్యకి ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు బలరాముడు క్షేమమేనా, తెలతెలపోవచ్చు ధర్మరాజు ఇట్లా కుంతీదేవి తండ్రి కుంతిభోజుడు బాగున్నాడా, మన మేనమామ క్షేమమా, ఏడుగురు మేనత్తలు వారి కొడుకులు క్షేమమా, అక్రూరుడు కృతవర్మ బాగున్నారా, ఉగ్రసేనుడు సజీవుడైనా, కృష్ణుని తమ్ముడైన గదుడు సారణుడు క్షేమమా, సాత్వికి దృఢంగా ఉన్నాడా, బాణాసురుని అల్లుడు అని అనిరుద్ధుడు క్షేమమా, బలరాముడు బాగుండెనా అని వరుసన ప్రశ్నలు వేస్తున్నాడు ఆత్రంగా ధర్మరాజు. మరియు అందక మధు భోజ దశార్హ వృష్ణి సాత్వతులు మొదలైన యదువంశవీరులను, హరికుమారులైన సాంబ సుషేణ ప్రముఖులను, నారాయణానుచరులైన యుద్ధవాదులను, కృష్ణ సహచరులైన సునంద నందాదులను సుఖానందులే అని అందరిని అడిగి ధర్మజుండు గ్రమ్మర ఇట్లనియే. ఇంకా ఏమని అడుగుతున్నాడంటే, ఇంకను అందకులు మాధవులు మధువులు, అందకులు మధువులు భోజులు దశార్హులు వృష్ణి సాత్వత వంశముల యాదవ వీరులు కుశలమా అన్నాడు. అంటే యాదవుల్లో ఆ వంశం అది పెద్ద వంశం యదువంశం, దాంట్లో మళ్ళీ సబ్వంశాలు ఉన్నాయి, తర్వాత పుట్టినటువంటి వాళ్ళ పేర్లతో ఉన్నటువంటి అంశాలు. వాళ్ళందరినీ అడిగాడు. కృష్ణుడి కుమారులైన సాంబుడు సుషేణుడు మున్నగ వారును, స్నేహితులైన ఉద్ధవుడు సునందుడు మొదలగు వారును సుఖంగా ఉన్నారా అని ప్రశ్నించాను. కొంచెం ఆగి మరల ఇట్లా నేను,
వైకుంఠవాసుల వడపున నెవ్వని బలమున ఆనంద భరితులగుచు. రహస్య ప్రకాశం అనేక కుటుంబముల యాదవులు కృష్ణుని సహచరులు క్షేమమా అని ప్రశ్నించను. చిట్ట చివరి వరకు కృష్ణుని క్షేమం అడుగుటకు భయపడుతున్నాడు. మాస్టర్ బ్రాకెట్లు ఇచ్చారు. అందరిని అడుగుతూ కృష్ణుని ఎందుకు అడగలేదంటే కొంచెం భయపడుతున్నాడు. ఫస్ట్ ఆయన కదా అడగాల్సింది. ఫస్ట్ అడగాల్సింది కృష్ణుడిని. ఏమో కృష్ణుడు అనంగానే లేడు అని అంటాడేమో అని పోస్ట్ పోన్ చేస్తున్నాడు. అంతటి ధర్మరాజు కూడా. ఎందుకంటే అది కృష్ణుడు లేడనడానికి మనస్సు ఆయనకి ఒప్పుకోవట్లేదు. అందుకని మిగతా వాళ్ళందరినీ అడుగుతున్నాడు, కానీ కృష్ణుడిని ఇంకా అడగలేదు. వైకుంఠవాసుల వడపున ఎవ్వని బలమున ఆనంద భరితులగుచు. వెరువక యాదవ వీరులు వర్తింతురు అమరులు కొలువుండునట్టి కొలువు. చవికిని ఆకర్షించి చరణ సేవకులైన బంధుమిత్రాదుల పాదయుగమును ఎవ్వడు త్రొక్కించే ఇంద్రపీఠము మీద. వజ్రంబు జళిపించి వ్రాలువాని ప్రాణవల్లభ కింగేల బాదు చేసి. అమృత జలముల భోషింప నలరు పారిజాతమెవ్వడు కొనివచ్చి సత్యభామకిచ్చే. అట్టి మహాత్మునకి ఇప్పుడు శుభమే. మెల్లిగా అడుగుతున్నాడు, మొదలుపెట్టాడు కృష్ణుడు. ఎవరి సామర్థ్యం చేత యాదవులందరూ వైకుంఠవాసుల వలె ద్వారకలో ఉన్నారు. బంధుమిత్రులు తన చరణ సేవకులై ఎవని కొలువును సుఖపడుతున్నారు. ఎవడు వజ్రాయుధం ధరించిన ఇంద్రుని ఇంద్ర పదవిలో నిలిపెను. ఎవడు అమృతము పోసి పోషింపవలసిన పారిజాతం తెచ్చి సత్యభామకిచ్చి గౌరవించను. అటు శ్రీకృష్ణునికి ఇప్పుడు క్షేమమేనా? వైకుంఠవాసుని వలె యాదవులు సుఖపడటం కారణం ఎవడు? యాదవులందరూ సుఖంగా ఉన్నారంటే వాళ్ళు తర్వాత మెల్లిగాను మన యొక్క శౌర్యము మన సామర్థ్యం అనుకునే స్థితిలోకి వచ్చారు. కానీ ముందు వాళ్ళందరూ ఎవరి కారణం వల్ల ఉన్నారు? అలాగే బంధుమిత్రులను స్వర్గసుఖములు ఎవడు అనుభవింపజేసను? ఇంద్రుని వజ్రంతో కూడా వారించి పారిజాతం తెచ్చి సత్యభామకు అప్పచెప్పినది ఎవడో. అట్టి మహాత్మకు ఇప్పుడు సుఖమేనా అని అడుగుతున్నాడు. అన్నా ఫల్గుణ భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడా ఆపన్నానీక శరణ్యుడు ఈశుడు జగద్భద్రానుసంధాయి శ్రీమన్నవ్యాజంబు అంబుజ పత్రనేత్రుడు సుధర్మా మధ్య పీఠంబునందున్నాడా వరభద్రగూడి సుఖి అయి ఉత్సాహి అయి ద్వారకన్. నాయన అర్జున, భక్తుల యందు ప్రేమ గలవాడు, వేర ధర్మమును ఉద్ధరించువాడు, ఆపదలో ఉన్నవారికి శరణమైన వాడు, లోకమునకు శుభం చేకూర్చువాడు, పద్మముల వంటి కన్నులవాడు, హృదయములకు అధిపతియగు శ్రీకృష్ణుడు బలరాముడితో కూడి సుధర్మయును సభ నడుమ సింహాసనమును అలంకరించి ఉన్నాడా? ఆపదలో ఉన్నవారికి శరణ్యము, లోకమును శుభలిచ్చువాడు, సుధర్మ పీఠమున బలరాముతో కలిసి ఉత్సాహంతో ఉన్నాడా అన్నాడు. అంటే ఎప్పుడు కృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు ఆ సుధర్మ అనేటువంటిది ఆ సభకు పేరు. అక్కడ బలరాముడితో కలిసి కూర్చొని కనిపిస్తాడు ఎప్పుడు కృష్ణుడు. బలరాముడు కృష్ణుడు కలిసి ఆసనం మీద కూర్చుంటారు. మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళ ఆసనాల మీద కూర్చుంటారు. ఆ సభలో ఉన్నటువంటి పద్ధతి అది. అందుకని ఇప్పుడు కూడా కృష్ణుడు బలరాముడితో కలిసి ఆ సుధర్మ అనేటువంటి సభలో పీఠం మీద అలా కూర్చుని కనిపించాడా లేదా అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక విశేషణం ఇచ్చారు, వేదధర్మమును ఉద్ధరించువాడు అని శ్రీకృష్ణుడు గురించి చెబుతూ. మాస్టర్ గారు మనకి పురాణ పురుషుల్లో వాటిల్లో మంత్రజాలంలో ముఖ్యంగా ఇస్తారు. వర్ణాశ్రమ ధర్మాల్ని మళ్ళా నిలబెట్టేటట్టుగా చేయటం, అదంతా వేదధర్మంలో భాగం. అలాగే అంటే మాస్టర్ గారు చెబుతారు, శ్రీకృష్ణుడు పరమాత్మ అనేది కాసేపు పక్కన పెట్టి ఒక భారతీయుడిగా ఈ భారత ధర్మాన్ని ఆయన ఏ విధంగా కాపాడాడు, వేదధర్మానికి అనుగుణంగా ఎట్లా మళ్ళీ అవన్నీ సుప్రతిష్టం చేశాడు, అవన్నీ మనకు మంత్రజాలంలో ఇచ్చారు. అందుకని ఇక్కడ ధర్మరాజు వేదధర్మమును ఉద్ధరించినవాడు అనే మాట అన్నారు.
ఆ రామకేశవులకును సారామల భక్తి నీవు సలుపుదువు కదా, గారాములు సేయుదురా పోరాముల బంధులెల్ల ప్రొద్దుజితారి. నీవు ఆ బలరామకృష్ణులకు నిర్మలమైన భక్తి చెల్లించున్నావా? నీ రాకపోకలతో అచ్చటి చుట్టములు ఎల్లరూ నేను గౌరవించున్నారా? అంటే ఎప్పట్లాగే ఉందా, ఏమైనా చేంజ్ ఉందా అని అడుగుతున్నాడు అన్నమాట ముందు. నీవు బలరామకృష్ణులకు భక్తుడవు, వారు నీతో పూర్వం వలె మెలగదిరా. మున్ను క్రాటవిలో వరాహమునకై ముక్కంటితో బోరుచో, సన్నాహంబున కాలకేయులననింజెక్కాడుచో, ప్రాభవ స్కన్నుండైతను కౌరవేంద్రు పనికై గంధర్వులందోలుచో, కన్నీరెన్నడు దేవు తండ్రి చెప్పుమా కళ్యాణమే చక్రికిన్. పూర్వం ఘోరారణ్యములో శివునితో అడవి పందికై పోరాడినప్పుడు కానీ, యుద్ధమున కాలకేయాది రాక్షసులను చెండాడినప్పుడు కానీ, ఘోషయాత్రలో దుర్యోధనుడు భంగపడినప్పుడు గంధర్వులతో పోరాడినప్పుడు కానీ ఎన్నడూ కన్నీరు పెట్టినవాడవు కావు. నేడు దుఃఖించిన కారణమేమి? కృష్ణుడు క్షేమమేనా అని అడుగుతున్నాడు. అర్జునుడు కన్నీరు పెట్టుకున్నాడంటే అంతకుముందు ఎప్పుడు పెట్టుకున్నాడు? యుద్ధం మొదలయ్యే ముందు విషాదం వచ్చింది చూసారు, అప్పుడు కన్నీరు వచ్చింది. ఇంకా తర్వాత సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు ద్వారక వెళ్ళి అక్కడి నుంచి కన్నీరు పెట్టుకుని వస్తున్నాడు, పైగా ఏం మాట్లాడి ఏడుస్తున్నాడంటే అప్పుడు అనుమానం వచ్చింది. అప్పుడే తర్వాత అలాగే పూర్వం మహారణ్యమున వరాహమునకై శివునితో పోరాడుతివి, కాలకేయులను యుద్ధమును చంపితివి, దుర్యోధను విడిపించుటకై గంధర్వులను తరిమి కొట్టితివి. ఆ సందర్భంలో కూడా ఎరుగనది ఇప్పుడు కన్నీరు పెట్టుచున్నావి ఎలా అని అడుగుతున్నాడు ధర్మరాజు. అధ్యూనంగాక ఓడితివో శత్రువులకు, ఆడితివో సాధు దూషణ ఆలాపములము, కూడితివో పరసతులను, వీడితివో మానధనము వీరుల నడుమన్, తప్పితివో ఇచ్చదనని చెప్పితివో కపట సాక్షి, చేసిన మేలుందప్పితివో శరణార్థుల రొప్పితివో, ద్విజుల పశుల రోగుల సతులన్ అడచితివో, భూసురులను కొడిచితివో, బాల వృద్ధ గురువులు వెలిగా విడిచితివో, ఆశ్రితులను ముడిచితివో, పరుల విత్తములు లోభమునన్ అని అడుగుతున్నాడు. అంటే ఏ కారణం వల్ల నీకు ఇక వచ్చింది అని అక్కడి నుంచి ఒక్కొక్కటి అడుగుతున్నాడు. మంచివారిని దూషించి పలుకులు, అదిగాక నీవు శత్రువుల చేతిలో ఓడినట్లును, మంచివారిని దూషించినట్లును, ఇతరుల భార్యను చరిచినట్లును, వీరుల నడుమ గౌరవం కోల్పోయినట్లును దుఃఖపడవేలా. దుఃఖపడాల్సింది ఎప్పుడంటే ఈ కారణాలు ఏమైనా దుఃఖపడాలి. ఏమేమిటంటే శత్రువుల చేతిలో ఓడిపోయామనుకో మనం దుఃఖపడచ్చు, మంచివారిని దూషించామనుకో, ఏమంటే మంచివారిని దూషిస్తే దుఃఖపడడం ఎందుకంటే అనిపిస్తుంది మనకి. దూషిస్తే వాడు దుఃఖపడాలి కానీ దూషించిన వాడు దుఃఖపడతాడా అని. అర్జునుడు, ధర్మరాజు అలాంటి వాళ్ళు అలా దూషించరు. పొరపాటున ధర్మరాజు అసలు దూషించడం మనం చూసాము, అసలు ఇంపాసిబుల్. ఎప్పుడైనా అర్జునుడు పొరపాటు దూషిస్తే మళ్ళీ వెంటనే తెలుసుకుని అయ్యో నేను పొరపాటు పడ్డానని దుఃఖపడతాడు. అది కూడా మనకి ఆశ్చర్యంగానే ఉంటుంది. వాడిని పెద్ద 4 మాటలు అన్నాము, అంత మాత్రం మనకు దుఃఖం ఏంటి, పోతే వాడు దుఃఖపడతాడు మనకి. అది ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ రామాయణంలో కౌసల్యాదేవి దగ్గరికి భరతుడు వెళ్ళినప్పుడు, అంటే రాముడు అరణ్యవాసంకి వెళ్ళిన తర్వాత భరతుడు వచ్చి కౌసల్యని కలిసినప్పుడు, అమ్మ నేను కాదు కారణం రాముడు అడవికి వెళ్ళడానికి అంటూ ఒక సర్గం మొత్తం ఖచ్చిత సర్గ అంటారు. నేనే గనక రాముడిని అడవికి మెచ్చిన వాడిని అయితే అని, ఫలానా పని చేసిన వాళ్ళు ఏ నరకానికి పోతారో నేను అక్కడికి పోతాను
ఆ సర్గం మొత్తం ఏవేవి చేయకూడదో తెలుస్తుంది. అట్లాంటిదన్నమాట ఇవి కూడా. అలాగే ఇతరుల భార్యను చేర్చినట్లును అన్నాడు. అటువంటి వాడికి దుఃఖం కలగాలి. నువ్వు అలాంటి పని ఏం చేయలేదుగా, నీవు చేసేవాడు కాదు కదా, నీకు దుఃఖం. వీరుల నడమ గౌరవం కోల్పోయినట్లు, అది కూడా అంతకుముందు అందరి చేత గౌరవం పడినటువంటి వాడు ఒకవేళ వీరులు మధ్యలో నీ గౌరవం కోల్పోతే అలా ఏమైనా అయిందా? అంతేకాకుండా నీవు ఇంత బాధపడుటకు ఏమైనా దానం ఇచ్చినని మాట ఇచ్చి తప్పిదివా అంటే దానం ఇస్తా అని చెప్పి ఆ మాట తప్పావా అన్నాడు. అసత్య సాక్ష్యము చెప్పితివా, చేసిన మేలు మరచితివా, శరణదొచ్చిన బ్రాహ్మణులను గోవులను రోగులను స్త్రీలను తరిమికొట్టితివా, బ్రాహ్మణులను చంపితివా, పిల్లలు ముసలివారు పెద్దలు వేరుగా ఉండగా వెలిపెట్టి భుజించితివా, ఆశ్రయించిన వారిని విడిచితివా, ఆశతో ఇతరుల ధనములను మూటగట్టుకొంటివా, శత్రువుల వలన ఓడిపోతివా. మొట్టమొదటి ఎందుకు ఏడుస్తున్నావు? శత్రువుల వలన ఓడిపోయావు. ఏమన్నా మంచివారిని నిందించితివా, పరస్త్రీలను స్పృశించితివా, వీరుల నడుమ మర్యాద విడిచితివా, మాట తప్పితివా, కపటమైన సాక్ష్యము చెప్పితివా, మేలు మరచితివా, శరణగోరి వచ్చినవా అని తరిమికొట్టితివా, బ్రాహ్మణులను గోవులను రోగులను స్త్రీలను తరిమితివా, బ్రాహ్మణుని చంపితివా, శిశువులు కానీ ముసలివారు కానీ పూజ్యులు కానీ భుజింపకుండా వెలిపెట్టి భుజించితివా, ఆశ్రయించిన వారిని విడిచితివా, లేక లోకమును ఇతరుల ధనమును మూటగట్టుకుంటివా. మరి ఎందులకి కన్నీరు అంటే ఇక్కడ బ్రాకెట్లో మాస్టర్ వేస్తున్నారు. పై చెప్పినవన్నీ అనార్య పద్ధతులు అనబడను. అనార్య పద్ధతులు అంటే గౌరవింపదగినటువంటి, ఆర్యుడు అంటే ఎవరంటే గౌరవింపదగినవాడు. ఆర్యుడు అనేటువంటి పదము ఒక జాతికి సంబంధించినటువంటి పదంగా ఆర్యుడు, ద్రావిడులు ఇవన్నీ మన చరిత్రకారులు సృష్టించారు. ఆర్యుడు అంటే గౌరవింపదగినటువంటి శీలం కలవాడు అని అర్థం ఆర్యుడు అంటే. అందుకని అనార్య పద్ధతులు అనబడును. ఆర్యుడు అనగా గౌరవింపదగిన ప్రవర్తన గల సజ్జనుడనే అర్థం. అతడు ఆచరింపకూడనివి ఆచరించే వారిని ప్రభువు శిక్షింపవలసినవి అగు అధర్మములు ఇసుట చెప్పబడినవి. వాల్మీకి రామాయణమున అయోధ్యకాండలో భరతుడు శ్రీరాముని అరణ్యవాసమునకు దుఃఖపడుచు తల్లితో ఇట్లే పలుకును. తాను రాముని వనవాసము గూర్చి కానీ తన పట్టాభిషేకము గూర్చి కానీ ఎరిగి ఉన్నచో ఇట్టి పాపమును ఆచరించువాడు పోయిన లోకములకు పోవుదను అని భరతుడు శపథము చేయను. ప్రస్తుతం సందర్భం ధర్మజుడు వేసిన ప్రశ్నలు అర్జున్ని ప్రవర్తనను సందేహించుటను సూచింపవు. నీవు ఇట్లా ఆచరింపవు కదా, మరి కన్నీరు ఎందుకు అని. ఇక్కడంటే ఇప్పుడు అర్జునుడితో అన్నవన్నీ కూడాను అర్జునుడు ఇలా ప్రవర్తించాడనేటువంటి సందేహంతో కాదు. నీకు ఇలాంటివి ఏమీ లేవు కదా నాయన, ఇలాంటి వాటిలో ఏమైనా జరిగితే నువ్వు దుఃఖించాలి, కానీ నీకు ఇలాంటిలో ఏమీ లేనటువంటి వాడు నువ్వు దుఃఖం కలుగుతోంది. అది ఆయన వేసిన ప్రశ్న. అని పలికినం కన్నీరు కరతలంబునం తుడుచుకొనుచు గద్గద స్వరంబున మహానిధిం కోల్పోయిన పేద చందమున నిట్టూర్చులు నిగడించుచు అర్జునుడు అన్నకిట్లనియే. ధర్మజుడిట్లు పలుకగా అర్జునుడు చేతితో కన్నీరు తుడుచుకొనుచు దుఃఖమును వణుకుతున్న కంఠధ్వనితో ధనరాశులను కోల్పోయిన దరిద్రుని వలె నిట్టూర్చు అని ధర్మజుడు పలుకగా అర్జునుడు మహానిధిని కోల్పోయిన పేదవాని వలె అరచేతులతో కన్నీరు తుడుచుకొనుచు నిట్టూర్పులు విడుచు ఇట్లా నేను అన్నాడు. ఏమంటున్నాడు అంటే, మన సారథి మన సచివుడు మన వీయము మన సఖుండు మన బాంధవుడు మన విభుడు గురుడు దేవర మనలను దిగనాడి చనియే మనుజాధీశ. అందుకు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పాడు. ఇప్పుడు రాజా మనకు సారథి, మంత్రి, వియ్యము, మిత్రుడు, చుట్టము, సంపద, గురువు, దేవుడు అయిన వాడు మనల్ని విడిచి వెళ్ళిపోయాను అన్నాడు.
మనకు సారథ్యం చేసినవాడు, తోడుగా నుండి మంతనములు నడిపినవాడు, మన వియ్యము, సఖుడు, చుట్టము, మనల్ని ఆజ్ఞాపించినవాడు, గురువు, మన దేవుడు మనను దిగవిడిచి వెడలిపోయాను. అంటే కృష్ణుడు పాండవుల యందు ఎన్ని విధాలుగా వాళ్ళని రక్షించాడు. ఆ రక్షించే ప్రక్రియలో మామూలుగా చూస్తే ఆయన అసలు లోకనాథుడు, లోకం మొత్తానికి ఇదైనటువంటి వాడు. కానీ అప్పుడు చూసినా వీళ్ళ మేనత్త కొడుకు, మేనమామ కొడుకు వీళ్ళకి అంతేకాదు, పాండవులకి చాలా అందరికీ తెలుసు, అప్పటికి మరి తెలుసు కదా అంతా. అందువల్ల సారథ్యం చేశాడు. అంటే సారథ్యం చేయడం అక్కడ ఆయన ఇన్ఫీరియారిటీ ఫీల్ అయ్యాడు ఆయన. వాళ్ళకి సారథ్యం చేసినప్పుడు సారథి అయినటువంటి వాడు కూర్చునేటువంటి ప్లేస్ ఎలా ఉంటుంది రథంలో, యుద్ధం చేసేటువంటి వాడికి పాదాలు ఎక్కడ ఉంటాయో ఇంచుమించు అక్కడ ఆ లెవెల్లో ఉంటుంది. అంటే అర్జునుడికి సారథ్యం చేసాడంటే అర్జునుడు ఆ రథంలో నుంచి యుద్ధం చేస్తుంటే అర్జునుడి పాదాల దగ్గర తల ఉంటుంది. ఆయనకి ఏం అవసరం వచ్చిందండి అలా చేయడానికి? ఆయన చేయకపోతే ఎవరైనా ప్రశ్నించగలరా? ఆయన క్వశ్చన్ చేయగలరా? కానీ తనంతట తానుగా సారథ్యం చేశాడు. ఎందుకని? పాండవ పక్షపాతం అండి, అందుకని. ఏమీ కాదు, ఏ పక్షానికి సంబంధం లేదు ఆయనకి. ధర్మం అనేటువంటి దాన్ని సంపూర్ణంగా శరణాగచ్చితి ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళని రక్షిస్తాడంతే. అది ఆయన పని. ఇంకా సారథ్యం చేశాడు, తోడుగా ఉండి మంతనాలు నడిపాడు. మరి వీళ్ళకి రాయబారానికి కూడా రాయబారిగా వెళ్ళాడు. రాయబారిగా వెళ్ళినటువంటి వాడిని అవతల వాడి దుష్టులు వాళ్ళు తిట్టడం ఏమిటి, చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. తిట్టారు, దూషించారు, కట్టేద్దాం అనుకున్నారు, చివరి చంపేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా తెలిసి కూడా తనంతట తాను వాళ్ళు పాండవులు, బావా నువ్వు మా తరఫున రాయబారిగా వెళ్ళాను, వాళ్ళు అడగలేదు ఎవరు. చాలా జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళు. నువ్వు సారథ్యం చేయని కూడా వాళ్ళు అడగలేదు. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడిని పొరపాటుగా ఆజ్ఞాపించడం కానీ, పొరపాటైనటువంటి విధంగా మాట్లాడటం కానీ ధర్మరాజే కాదు, మిగతా వాళ్ళు కూడా చేయలేదు. అందుకని వాళ్ళు అడగలే, నేను నీ సారథ్యం నీ రథం నేను నడుపుతాను వాలంటరీగా ఆయనే అన్నాడు. అలాగే రాయబారిగా నేను వెళ్తాను. వాడు సంజయుడు వచ్చి వెళ్ళేప్పుడు పదవయ్యా నేను వస్తున్నాను వెనకత రాయబారి కానీ కృష్ణుడు. సంజయుడు మాట్లాడుతూ ఉంటే ఆయన కోపంగా లేచంటే మామూలుగా చెప్పడానికి, కోపం అంటే ఆయన నటించడం. నువ్వు పద, నువ్వు కాదు, నేను వచ్చి మాట్లాడతాలే అంటాడు. అందుకని తానే వెళ్ళాడు. మన వియ్యంకుడు కూడాను అలాగే సఖుడు, స్నేహితుడు, చుట్టము, మనల్ని ఆజ్ఞాపించినవాడు, రెండో పక్కన గురువు, మన దేవుడు. అంటే ఇంకా హయ్యెస్ట్, దీనికి ఇంకా అంతకు మించి హయ్యెస్ట్ మనకి భగవంతుడు, మన దేవుడు. అటువంటి వాడు మనల్ని దిగవిడిచి వెళ్ళిపోయాను అన్నాడు. అంటే మనని దిగవిడిచి అంటే మనని ఇక్కడ వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు అన్నాడు. కంటకులు నృపులు చూడగా మింటం కంపించు యంత్రమీనము గోలం గంటించి మనము వాలం గంటించేకొండి మనము అతని కరుణగాదే. ఇంకా అర్జునుడు ఒక్కొక్కటే గుర్తు చేసుకుంటున్నాడు. ఏమంటే మనపై ఈర్ష్యపడుతున్న పలువురు రాజులు చూస్తుండగా గగనమున తిరుగుతున్న మత్స్యయంత్రమును బాణముతో పడగొట్టి ద్రౌపదిని స్వీకరించినది వాని కరుణ వల్ల కదా అన్నాడు. ఆనాడు గగనమున మత్స్యయంత్రం తిరుగుతున్న దినమున మన మనతో గిట్టని వారైన రాజకుమారులు అనేకులు చూచుండిరి.
మనం భంగపడినచో సంతోషపడుటకు వేచి ఉండిరి. వారి కన్నుల ఎదుట నేను బాణముతో మత్స్యంతరం కొట్టి తిని మనం విజయవంతంగా కన్యను గెలుచుకొని తెచ్చుకుంటుమి. ఇది ఎంతయో వాని దయ్యవలనే కదా అని. అంటే మత్స్యంత్రం వాడు ద్రౌపది స్వయంవరం అనేటువంటి దాంట్లో మత్స్యంత్రం అనేటువంటిది పైన ఏర్పాటు చేసి దాని కింద చూసి దాని నీడ చూసి దాన్ని పడగొట్టడం అనేటువంటిది పెట్టాడు. ఇలా చేయగలిగినటువంటి వాళ్ళు వరిస్తుంది మా అమ్మాయి అని. ఆ స్వయంవరానికి అందరూ వచ్చారు. జరాసంధులు లాంటి పెద్దవాళ్ళు కూడా వచ్చారు. ఉళ్ళు పగరు వాళ్ళకి అసలు ఆ పిల్ల ఎంత ఉంది, వీళ్ళు ఎంత ఉన్నారు అసలు అంటే అంత ఏంటంటే పౌండ్రకుడు జరాసంధు లాంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. హేమేలు. సరే, దుర్యోధనులు ఎలాగో వస్తారు. దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళు రావడంలో ఆశ్చర్యం లేదు. వాళ్ళందరూ వచ్చారు. అందరూ మరి పాండవులు చనిపోయారనేటువంటిది అప్పటిదాకా అందరికీను. ఎందుకంటే లక్క ఇంట్లో కాలిపోయారు, పాండవులు కుంతి లేరు అని వాడు చాలా టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఎవరు? ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు అందరికీను. వాళ్ళు కాలిపోయినట్టు ప్రూఫ్ కూడా ఉంది. ఎందుకంటే 5 ప్లస్ ఆ స్త్రీ అందరూ కాలిపోయారు అంటే కంపల్సరీగా వాళ్ళు అయిపోయారని. కాబట్టి వాళ్ళెవరు రావడానికి అవకాశం లేదు. క్షత్రియులైనటువంటి రాజకుమారులైనటువంటి వాళ్ళందరూ, రాజులు రాజకుమారులు అందరూ వచ్చారు, పరిపాలకులు వాళ్ళందరూ. కానీ వీళ్ళల్లో ఎవ్వరూ కొట్టలేడు. ఆ ద్రౌపది స్వయంవరం అనేటువంటి చాలా విశేషమైనటువంటి ఘట్టం. మనకి చాలా సూక్ష్మమైనటువంటి అంశాలు ఉన్నాయి. అది మనం మహాభారతం, హరివంశం మొదలైనటువంటి అన్నీ కూడా సమగ్రంగా చేసుకుని వేదవ్యాసుల వారు రాసినవి, ఆయన శిష్యులు రాసినవి. అదే కాకుండా మాస్టర్ గారు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి సూక్ష్మమైనటువంటి అంశాలు తెలిస్తే తప్ప ద్రౌపది స్వయంవరంలో ఉన్నటువంటి మన మామూలు కథ తెలుసు అంతే. వీళ్ళు వచ్చాడు, కొట్టేసాడు, పడిపోయింది, ఆవిడ ఇచ్చేసారు, అంతే కదా అక్కడ జరిగింది. స్పిరిచువల్ అస్ట్రాలజీలో ఇచ్చారు. స్పిరిచువల్ అస్ట్రాలజీ అనేటువంటి గ్రంథంలో కూడా ఇచ్చారు. మత్స్యంత్రాన్ని కొట్టడం అంటే ఏమిటో అనేటువంటిది సాజిటేరియస్ అనేటువంటి దాంట్లో, అంటే అర్జునుడు కింద చూసి పైన కొట్టడం అంటే ఏమిటో దాని సిగ్నిఫికెన్స్ ఇచ్చారు. అది అక్కడ జరిగినటువంటి దాంట్లో కూడా ఏమిటంటే పాండవులు శ్రీకృష్ణుడిని ప్రత్యక్షంగా చూసింది అప్పుడే. ఇది చాలామంది తెలియదు. అంటే అప్పుడు అర్జునుడు వయస్సు ఎంత అంటే తెలుసా? 36 సంవత్సరాలు. వాడేం బాలకుమారుడేం కాదు. కానీ ఇప్పుడు దీన్ని బట్టి అప్పుడు మాత్రం 36 కాదు. వాళ్ళు భారత యుద్ధం వచ్చేప్పటికి అర్జునుడి కృష్ణుడికి ఎన్నేళ్ళు? 90 సంవత్సరాలు భారత యుద్ధం సమయానికి. అందుకని అర్జునుడు. అయితే పాండవులు మరి అప్పుడు ఎలా వచ్చారు అంటే వాళ్ళు అక్కడ బకాసురుని సంహారం అయిపోయి అక్కడి నుంచి పాండవులు కుంతి వాళ్ళు వచ్చారు. ఏ వేషంలో వచ్చారు? బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. అంటే సమయం వచ్చినప్పుడు తప్ప వీళ్ళు బయటపడకూడదు అనేటువంటిది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశారు. ఎందుకంటే వ్యాసుడు మొదలైనటువంటి వాళ్ళు యొక్క ఇన్స్ట్రక్షన్ అది. అందుకని అప్పటిదాకా వీళ్ళందరూ నమ్మారు వాళ్ళు లేరు, వాళ్ళు చచ్చిపోయారని. ఇంకనుకని కర్ణుడు ఇంక మనకి ఎదురేం లేదనుకున్నాడు. ఈ దుర్యోధనాదులు కర్ణుడు తప్ప ఇంకెవరు కొట్టలేరు అనుకున్నాడు. అయితే ఈ కర్ణుడు కన్నా పడగొట్టాడు అనుకోండి, తప్పకుండా కర్ణుడిని వరించి తీరాలి ఆ నియమం ప్రకారం. కానీ ద్రౌపది ఆవిడ తెలుసు. ఎందుకంటే ద్రౌపదుడు తపస్సు చేసింది అర్జునుడికి భార్య కాగలిగినటువంటి కుమార్తె నాకు కావాలని అని అడిగాడు ఆ తపస్సులో. యజ్ఞకుండం నుంచి పుట్టింది ఆవిడ కూడా అయోనిజ, మామూలుగా పుట్టినటువంటిది కాదు. అంటే సీత మొదలైనటువంటి వాళ్ళు ఎలా అయితే వచ్చారో అలాగే యజ్ఞకుండం నుంచి బయటకు వచ్చింది ఆవిడ. ఎలాగైతే ధర్మరాజు గురించి మనకు అసలు ఏమీ తెలియదో మామూలుగా ఈవెన్ సోకాళ్ళు పండితులు కూడా, ఎందుకంటే ధర్మరాజు గురించి పెద్ద ఏం చెప్పరు. అలాగే ద్రౌపది గురించినటువంటి విషయంలో ఆవిడ యొక్క అవతార తత్వం అనేటువంటిది కూడా తెలియదు చాలామందికి. ఐంద్రియ శక్తి, ఆవిడ ఐంద్రియ శక్తి అంటారు ఆవిడ.
ఆ ఇంద్రియ శక్తి అమ్మవారి యొక్క స్వరూపం ఆవిడే ద్రౌపదిగా దిగి వచ్చింది. వాడి యొక్క ద్రౌపదుడు చేసినటువంటి తపస్సుకి ఆవిడ దిగి వచ్చింది హోమం. అందుకనే యజ్ఞగుండం నుంచి, అందుకనే యాజ్ఞసేని అంటారు ఆవిడ పేరు. కానీ ఆవిడ అసలు పేరు మాత్రం కృష్ణ. కృష్ణ అనేటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారు అప్పుడు ఒకే కాలంలో. ఒకరు శ్రీకృష్ణుడు, ఇంకో ఆయన కృష్ణుడితో అయిపోయాడు అంటే వ్యాసుడు. ఈవిడ పేరు కృష్ణ. యజ్ఞగుణం నుంచి వచ్చింది కాబట్టి యాజ్ఞసేని, ద్రుపదుడి కూతురు కాబట్టి ద్రౌపది అని వచ్చింది. అని ఇదంతా బాగా ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. అటువంటి ఆవిడ ఈ పాండవులు చిన్నప్పటి నుంచి రక్షింపబడుతున్నటువంటిది వాళ్ళ చేతనే. కుంతికి కూడా కుంతి ఎప్పుడు చిన్నప్పుడే కుంతి భోజుడిగా ఎప్పుడు వెళ్ళిపోయింది ఆవిడ. ఆ తర్వాత పాండురాజుతో వివాహం అయింది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకంటే కృష్ణుడు పుట్టినప్పటికీ ఇక్కడ లేరుగా వాళ్ళు, కుంతి కూడా ఇక్కడ లేదు. కానీ పాండురాజు వెళ్ళిపోయేప్పుడు చెప్పాడు కుంతికి, వాడు మన భగవంతుడు మనం రక్షించేటువంటి వాడే, ఎందుకని వాడు శరణ పొందాడని. మరి ఇన్ని సంవత్సరాలు వీళ్ళ పిల్లలుగా పుట్టినటువంటి నుంచి 36 సంవత్సరాలు వచ్చే నేను ఇన్ని సంవత్సరాల్లో కూడాను కృష్ణుడిని భౌతికంగా చూడలేదు. కానీ వాడే రక్షకుడు, వాడినే ప్రార్థిస్తున్నారు, వాడినే ఇది చేస్తారు, ఆ స్థితిలో ఉన్నారు. అందుకని మొట్టమొదట కృష్ణుడి యొక్క భౌతికమైన దర్శనం వాళ్ళకి కలిగింది ద్రౌపది స్వయంవర సమయంలో. ఎందుకంటే దీంట్లో చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే 5 పాండవులు పంచేంద్రియాల సంబంధించినటువంటి అధిపతులైనటువంటి వాళ్ళ అంశంలో వచ్చినటువంటి వాళ్ళు. ఆ 5 ఇంద్రియాలని కూడా భగవదోన్ముఖం చేసేటువంటి శక్తి అమ్మవారు ఈ రూపంలో వచ్చింది, సంకల్పశక్తి. అందుకని దీని యొక్క రహస్యం అంతా కూడా ద్రౌపది స్వయంవరం అనేటువంటి ఘట్టంలో కృష్ణావర సప్తకంలో వచ్చింది. చాలా వివరంగా మాస్టర్ గారు ఇచ్చింది, మొత్తంలో వచ్చింది. ధర్మకాయుడు అనేటువంటి నవలో వచ్చిందండి. అందుకని ఈ కర్ణుడు గాడు వీళ్ళందరూ కూడా ఎందుకు ఇది చేశారనేటువంటిది అక్కడ రహస్యం ఉంది. అది మళ్ళీ తర్వాత చెప్పుకుంటాం. కర్ణుడికి ఎందుకు ద్రౌపదిని వివస్థ చేయమని చెప్పింది కర్ణుడు గాడు. వాడి కసి అనమాట. ఎందుకంటే వాళ్ళు పడగొట్టినా వాడిని వరించడం చెప్పింది ఆవిడ. అది వాడు విన్నాడు. అప్పటి నుంచి ఎలా అయినా సరే ఆపర్చునిటీ దొరికితే ఈవిడ వ్యవస్థ చేయాలనేటువంటిది దీంట్లో ఉన్నాడు వాడు. అది అనమాట అక్కడ. తర్వాత ఏమైందో మళ్ళీ చెప్పుకుంటాం. వాసుదేవ.